గోపికలందరూ శ్రీకృష్ణుని ఎడల ఎటువంటి భక్తి కలిగి ఉన్నారయ్యా అంటే మధుర భక్తి. ఆ భక్తిని ఏమంటారండి? మధుర భక్తి. అంటే అర్థం ఏమిటట? ఏమిటి మధుర భక్తి అంటే? ఓసారి నారదుడు గారు గోకులం వెళ్ళారు, రేపల్లో వెళ్ళారు, గోపికలను కలిశారు, ఎలా ఉన్నారు చూసొద్దామని. అక్కడికి శ్రీకృష్ణుడు ఆల్రెడీ మధురా నగరానికి చేరిపోయాడు, ఆయన ఒక రాజు అయి పరిపాలిస్తున్నాడు. వెళ్ళి వెళ్ళగానే వాళ్ళు ఏం చేశారండి, ఏంటి ఎక్కడి నుంచి వచ్చావా, ఏంటి నారదమూర్తి గారు, ఏమిటి సంగతి, ఏమైతే మా కృష్ణుడు ఏమన్నా దర్శించావా నువ్వు, ఏమిటి? ఓ ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను అన్నాడు. ఎలా ఉన్నాడు మా కృష్ణుడు, ఏమిటి చేత వెన్నమంతా పెట్టి, సంఘంలో పోదంట పెట్టి, బంగారు మలతాడు కట్టి అలాగే ఉన్నాడా లేదా అని అడిగారు. చిన్ని కృష్ణుడు చేత వెన్నమంతా పెట్టి పరిస్థితి కాదమ్మా, అక్కడ మహాభారత యుద్ధం చేస్తున్నాడు, అక్కడ 18 రోజులు యుద్ధం జరుగుతుంది, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నాడు, చిన్నవాడు కాదు, ఇప్పుడు 80 ఏళ్ల వాడు, 8 ఏళ్ల వాడు కాదమ్మా అన్నాడు. నీకు మా కృష్ణుడు సంగతి ఏమీ తెలియదని మాకు బాగా అర్థమైంది, ఇంక మేమే అడగంపా అన్నారు. తేల్చేశారంతే. ఎందుకని? మాకే బాగా తెలుసు, నీకేమీ తెలియదని మాకు అర్థమైంది. ఏమిటి 80 ఏళ్ల కృష్ణుడిని 8 ఏళ్ల కృష్ణుడు కాదు. అందుకే లడ్డు గోపాలని పూజించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అర్థమేనండి? ఏమిటయ్యా అది? మధుర భక్తి.